హలో ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగింది సింపుల్గా 5 నిమిషాల్లో తేల్చేస్తాను. టైం అయితే ఎక్కువ తీసుకోను. అసలు ఎవరి తప్పు, దివ్య ఇంటెన్షన్ ఏంటనేది మీకు క్లియర్ కట్గా చెప్తా. అసలు ఎలాంటి భయం లేకుండా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు కొంచెం నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అన్నా. కొంచెం సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఎమాన్యుయల్ అమ్మగారు వచ్చారు హౌస్లోకి. నిజంగా ప్యూర్ హార్టెడ్. ఆవిడ మనసులో ఏం లేదు అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ప్యూర్ పర్సన్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఆవిడ మాటలు కానీ ఆవిడ చేతలు కానీ చాలా 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 ప్యూరిటీగా ఉన్నాయి. నాకు చాలా చాలా మంది నచ్చారు ఆవిడ. సో ఆవిడ అందరితో కూడా మంచిగా మాట్లాడారు. ఎమాన్యుయల్ కూడా ఇవ్వాల్సిన హింట్స్ అయితే గట్టిగానే ఇచ్చారు. నాకు తెలిసి ఇంకా ఎమాన్యుయల్ గేమ్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. సో ఆయన కూడా రేస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓటింగ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ఎపిసోడ్తో. సో అది ఎమాన్యుయల్ మదర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టారు. సో కెప్టెన్సీ టాస్క్లో 9 మంది కలిపి ఒక్కరిని ఆ కెప్టెన్సీ కంటెండర్ నుంచి బయటకు తీసేయాలని ఆప్షన్ ఇచ్చారు. సో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్గా దివ్య గారు సెలెక్ట్ చేశారు తనుజ గారిని. ఇక్కడ అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నాను, దారుణమైన గొడవ జరిగింది. నాకు తెలిసి ఈ సీజన్కి ఇదే పెద్ద గొడవ అనుకుంటా. చాలా చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇద్దరు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అరుచుకున్నారు. అవన్నీ కామన్గా జరుగుతాయి. బట్ దివ్య గారి ఇంటెన్షన్ అయితే వేరే విధంగా ఉంది. ఆవిడైతే వెళ్ళిపోతారని బాధ ఆవిడ మాటల్లో కనిపిస్తుంది. అలాగే బర్నీ గారు అలా పాప వచ్చి తనుజ గారితో క్లోజ్గా ఉన్నారనే ఆ ఫీలింగ్ కూడా ఆవిడ మాటల్లో క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్ కట్గా అయితే తనుజ గారి మీద పర్సనల్ అటాక్కి వెళ్ళారు ఆవిడ. సో కావాలని గొడవని రెచ్చగొట్టేటట్టు అయితే నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇద్దరు అయితే అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇద్దరు మాటలు అనుకున్నారు. చాలా పెద్ద పెద్ద మాటలే అనుకున్నారు. కానీ మధ్యలో భరణి గారిని లాగారు. ఇద్దరు పిలిచారు భరణి గారిని. పాపం పిల్లాడు అల్లాడిపోతున్నాడు అయ్యా ఇద్దరి మధ్య. పిలిచారు. ఆయన ఏం సమాధానం చెప్తాడు చెప్పండి? ఆయన ఏమి వీళ్ళిద్దరికి రిలేటివ్ కాదు. సో ఆయన ఒక కంటెండరే. అనవసరంగా ఆయన గేమ్ని ఇద్దరు కలిసి పాడు చేస్తున్నారేమో నాకు అనిపింది. ఎస్పెషల్లీ దివ్య అయితే బర్నీ గారి గేమ్ని చాలా చాలా పాడు చేస్తుందని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బర్నీ గారి మీద ప్రేమ ఉంటే, దివ్యకి ఎక్కువ ప్రేమ ఉంటే పోనీ ఏమైనా చేస్తుందంటే లేదు. ఇంకొక పాయింట్లో నేను చెప్తా దాని గురించి. తమ్మునైన్లో పెట్టా ఇదే లాస్ట్ గొడవ అని. లాస్ట్ గొడవ ఎందుకంటే దివ్య గారు ఎలాగో ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్. సో వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు జరగకపోవచ్చు. బట్ దివ్య గారు మాత్రం ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఆవిడ మాటల్లో కనిపిస్తుందని నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఎవరిని తీయాలనే విషయంలో ఓవరాల్గా ఒక 5 ఓట్లు పడి తనుజ గారు అయితే కెప్టెన్సీ కంటెండర్ నుంచి తప్పుకున్నారు. సో నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. తనుజ గారినే బిగ్ బాస్ టీం డివైడ్ చేయమన్నారు. ఆవిడ నలుగురు చొప్పున 2 టీముల కింద డివైడ్ చేశారు, రెడ్ అండ్ బ్లూలో. బర్ణి గారు, దివ్య, సంజన గారు, ఎమాన్యుయల్ ఒక టీము, పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, రీతు అండ్ మన సుమన్ గారు ఒక టీం కింద డివైడ్ చేశారు, సంజన గారు. సో టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ టాస్క్ ఏంటంటే ఏ కలర్ లేయర్ వైపు వచ్చి లైట్స్ వెలిగితే వాళ్ళు ఒకరు ఎలిమినేట్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ అయితే రెడ్ వైపు వచ్చింది. నేను ఫస్ట్ చెప్తాను కదా పాయింట్, అది ఇక్కడ చెప్తా మీకు. దివ్య గారు అయితే క్లియర్గా నేనే అవ్వాలి, బర్నీ గారికి అంత సపోర్ట్ అంత చేస్తాను, ఆయన ఒక్కసారి కూడా కెప్టెన్సీ అవ్వలేదు కదా. సో ఆ ఇంపాక్ట్ అయితే ఇక్కడ కనిపించలే. సో నేనే అవ్వాలి, మీరైనా అవ్వకపోయినా నాకు అనవసరం, నేనే అవ్వాలి. సో నాకు ఎందుకో అది కొంచెం తేడా. ఆ భయం, ఆవిడకి వెళ్ళిపోతారనే భయం అనేది ఆవిడలో కనిపించిందని నాకు అర్థమైంది. సో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది. ఫైనల్గా సుమన్ గారు అండ్ రీతు గారు మిగిలిపోయారు. మనకు తెలిసిన దాని ప్రకారం రీతు గారు కెప్టెన్ అయ్యారని ఒక అప్డేట్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఎపిసోడ్ మొత్తం జరిగింది అదే. సో నేను ఏదైతే మీకు 5 మినిట్స్లో చెప్తానని చెప్పాను, ఇంకా ముందే నేను తేల్చాను. సో మీకు ఏమాత్రం నేను చెప్పింది నిజంగానే కరెక్ట్గానే చెప్పాడు రైడ్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.